దొంగతనాలు కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా దొంగలు కొత్త పందా ఎంచుకుంటున్నారు. పోలీసులు ఎంత టెక్నాలజీ ఉపయోగించినా ఎక్కువ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు బిగించినా దొంగలు మాత్రం వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ చుక్కలు చూపిస్తున్నారు. పుష్ప సినిమాలో డైలాగ్ మాదిరి దమ్ముంటే పట్టుకో షెకావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు అన్న రీతిలో దమ్ముంటే పట్టుకో పోలీసు, పట్టుకుంటే వదిలేస్తాం చోరీలు అన్న చందంగా సవాల్ విసురుతున్నారు. ఎవరా దొంగలు? ఇంతకీ వారు దొంగలిచ్చిందేంటి? ఇప్పుడు చూద్దాం. సాధారణంగా దొంగలు ఖరీదైన ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతూ ఉంటారు. నగదుతో విలువైన వస్తువులను ఎత్తుకెళ్తూ ఉంటారు. కానీ అనంతపురం జిల్లాలో ఓ దొంగల ముఠ పంట పొలాల దగ్గర ఉండే ట్రాన్స్ఫార్మర్లను దొంగలిస్తున్నారు. అందులోని రాగి తీగ కోసం ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారు. అయితే గతంలో కేవలం రాగి వైరునే ఎత్తుకెళ్లేవారు. కానీ ఆ వైరును విప్పేందుకు ఎక్కువ సమయం పడుతుందని ఏకంగా ట్రాన్స్ఫార్మర్లనే ఎత్తుకెళ్తున్నారు. ముఖ్యంగా కళ్యాణదుర్గం, కంబదురు మండలాల్లో జరిగిన ఈ ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు పోలీసులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. ఇటీవలే 4 సభ్యులు ట్రాన్స్ఫార్మర్ల దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసినా ఈ దొంగతనాలు ఆగడం లేదు. పంట పొలాలే కాక మున్సిపాలిటీలోనూ రద్దీ లేని ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు మాయమవుతున్నాయి. జగనన్న కాలనీ లేఅవుట్స్ లో ఒకే రాత్రి 3 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. కాలనీలోని వాటిని సైతం ఎత్తుకెళ్తుండడంతో స్థానికులు అంధకారంలో ఉండక తప్పడం లేదు. పంట పొలాల దగ్గర ట్రాన్స్ఫార్మర్లు మాయం కావడంతో పంటకు సరైన సమయంలో నీరు అందించలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా పోలీసులు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి దొంగల ఆట కట్టించాలని కోరుకుంటున్నారు. పోలీసులు మాత్రం అన్ని చోట్ల స్థానికులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. చూద్దాం ఈ దొంగల పీడ ఎప్పుడు విరగడవుతుందో. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను కళ్యాణదుర్గం, నాది ముదిగల్ విలేజ్. గత మూడు సంవత్సరాల నుంచి రైతుకి విద్యుత్ సౌకర్యం కోసం ప్రభుత్వం ఎన్నో లక్షలు కట్టి సబ్సిడీతో ఈ ట్రాన్స్ఫారాలు ఇస్తే రైతు నిలువున ఈ దొంగలు పడి దాంట్లో 20,000 30,000 రూపాయలు డబ్బులు వస్తాయి. రాగి వైర్ని తీసుకొని వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. రైతుకు నట్టిన ముంచుతా ఉన్నారు. రైతుకి ఆ ట్రాన్స్ఫార్మర్ తెచ్చుకోవాలంటే కనీసం అంటే 2 నెలల నుంచి 3 నెలలు జరుగుతూ ఉంది. అది మళ్ళీ తర్వాత అధికారుల చుట్టూ తిరగాల, దానికి సవాళ్ళ ఫార్మాలిటీస్ ఉండే ఆ ఫార్మాలిటీస్ ప్రకారం తీసుకొని వచ్చి మళ్ళీ చేసుకోవాలంటే పంట ఎండిపోతుంది. దయించి ప్రభుత్వ అధికారులు కానీ, విద్యుత్ శాఖ వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ తగు చర్యలు తీసుకొని ఈ ట్రాన్స్ఫార్మర్ల చోరీ దాంట్లో కీలక పాత్ర పోషించి రైతుకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఈ రైతు నష్టపోతే రాష్ట్రంలో పంట పండించే రైతుకి ఇంత దయనీయ పరిస్థితిలో ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ అధికారులు దీనిపైన స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కఠినంగా శిక్షించి వాళ్ళని రైతును కాపాడాలని కోరుకుంటున్నాం. నా పేరు రాంభూపాల్ రెడ్డి. మాది కంబదూరు మండలం వెంకటంపల్లి గ్రామం. గత ఏడాది కాలంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ట్రాన్స్ఫార్మర్ల దొంగతనం విపరీతంగా పెరిగిపోయింది. నా పొలంలో కూడా ఇటీవలే ట్రాన్స్ఫార్మర్ చోరీకి గురి కావడం నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్లు దొంగతనం చేసే వ్యక్తి తనకు వచ్చే ఆదాయాన్ని మాత్రమే చూసుకుంటాడు. ఆ ట్రాన్స్ఫార్మర్ దొంగతనం చేసే 25 కేజీల రాగి దొరుకుతుంది. ఆ 25 కేజీల రాగితో దాదాపు 25,000 నుంచి 30,000 రావచ్చునేమో. కానీ ఆ రైతు పడుతున్న కష్టం, ఆయన బాధ నిజంగా వర్ణనాతీతం. ఎందుకంటే ఒక్కసారి ట్రాన్స్ఫార్మర్ పోతే దాదాపు 15 నుంచి 20 రోజులు కూడా ట్రాన్స్ఫార్మర్ ఇచ్చే పరిస్థితుల్లో లేదు. ఈ ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే గతంలో 1 సంవత్సరం కాలం నుంచి కూడా ఏదో చోట పోలీసులు పట్టుకున్నప్పటికీ కూడా మరి కొత్తగా ఇంకొకరు పుట్టుకొని వస్తున్నారు. ఇలా ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు చేయడం అంత ఆషామాషి అయితే కాదు, వేరే వ్యక్తులతో అయితే కాదు. ఎందుకంటే దీనికి ఎక్స్పర్ట్లు అయితేనే దాన్ని ఓపెన్ చేసి దాన్ని నీట్ గా చేయగలరు. అలాంటి వారిని గుర్తించి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే విధంగా ట్రాన్స్కో అధికారులు ఇప్పటికైనా మేల్కోవాలా. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ట్రాన్స్ఫార్మర్లు అన్ని కూడా చోరీకి గురవుతున్నవన్నీ కూడా డిమ్మీల పైన పెట్టినవి మాత్రమే చోరీకి గురవుతున్నాయి. అలా కాకుండా పోల్ పైన పెట్టినవి మాత్రమే ఎక్కడా కూడా చోరీకి గురి కాలేదు. కాబట్టి
ప్రతి ఒక్క రైతుకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు అన్నీ కూడా ఫోన్ల పైన పెడితే ఖచ్చితంగా ఈ దొంగతనాలను ఎంతైనా కొంత అరికట్టడానికి వీలవుతుంది. కాబట్టి ట్రాన్స్కో అధికారులు ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఒక్కసారి ట్రాన్స్ఫార్మర్ పోతే రైతు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ట్రాన్స్కోకు కూడా ఎంత నష్టం వస్తుంది అనేది కూడా ఆలోచన చేసి ఇప్పటికైనా కూడా ఆ ట్రాన్స్ఫార్మర్లను ఏ విధంగా చేస్తే సరిపోతుందో దాని గురించి ఆలోచన చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. For more videos like this, subscribe Big TV channel.